సందీప్ రెడ్డి వంగ గారు. ఐ బిలీవ్ దట్ ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి. ఏంటండి తనే every director should have a voice within them, and yours is so unfiltered on screen, and even with your interviews and wherever you go, there's absolutely no filter, and it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around, where you know, sometimes you feel that we change ourselves for our, sorry chala english lo maatladutunnaru, మనం sometimes మననే కొంచెం మారుస్తాము కదా, to, you know, either please people or get opportunities or for anything. But as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that you know, things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films and people look forward to your movies. So that, I think, is such a big thing. And so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us and wishing us and saying such sweet things. Thank you very much. Tanu na actually manager ledu, naku evartho maatladaro telidu, but I think Arjun Reddy ela ravalo alage ochindi. Shalini has done a phenomenal job, and Vijay also has done a great job. I don't think that ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు. I think they were meant to do it, and so I'm very happy that you at least share this memory over here with us. I also want to just deviate immediately. I have to speak about the costume designers over here. Shalini and కావ్య, వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా, ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి, అలా ఏం లేదు. యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్. ఇట్స్ సో నైస్ దట్ దే వర్ వెరీ ట్రూ టు వాట్ దే హెడ్ డన్. దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూశాను. ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు. నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు. లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్డ్, చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్ దట్స్ హౌ యూ లుక్డ్. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్. అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది, ఓ తను అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిల్మ్కి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything, but I've seen that ee film lo oka hunger I see in you, and I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author backed roles. And నేను నిజంగానే కోరుకుంటాను that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further, because you have all that strength in you. And again, an absolute honor dancing with you, because you say that naku dance raadu, nenu illa chestanu, but you have a rhythm in your body and it's very nice. And last thing, నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి, ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అనే ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ వీవ్ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది. అండ్ ద స్ట్రెంగ్త్ దట్, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ. ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు, బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడు మీరు సినిమాని యూ మేక్, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్, ఐవ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము.